ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. రాత్రికాలం అంతా దేవుడు కాపుదల కృప అనుగ్రహించి ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, దేవుడికి మొరపెట్టడానికి, ఆయన మాటలు వినడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపకై దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనము. తనను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకువారి ఎడల ఆయన దయచూపేవాడు. ఆమెన్. నిజమేనండి. దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో యెహోవా వారి పట్ల దయ చూపుతారు. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో ఆయన దయాళుడు, దయచూపు దేవుడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. నిజముగా మొరపెట్టే వారికైనా సమీపంగా ఉంటారు. దేవుణ్ణి ఆశ్రయించే వారికి దేవుడు దయ చూపుతారు. దేవుడు విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. ఈ ఉదయకాలం మాట్లాడుతున్నారు. మనకి ఏ ఇబ్బందులున్నా సమస్యలున్నా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట్టు కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు. ఎందుకంటే ఏది మేలు అంటే దేవుణ్ణి ఆశ్రయించడమే మేలు. దేవుడి చెంత మాత్రమే మనకి కాపుదల కృప ఉన్నది. మనుషులు ఎలాంటి వారంటే మనకి ఏమన్నా ఇబ్బంది ఉన్నా కానీ వారితో పంచుకున్నా కానీ వారు ఏమి చేస్తారంటే వారికి మనకున్నంత ఆ శ్రద్ధ అనేది ఉండదు. కానీ దేవుడు మన పట్ల శ్రద్ధ చూపే దేవుడు. ఆయన సెలవిస్తున్నారు, నువ్వు దేవుని జాగ్రత్తగా వెతికితే బ్రతిమాలుకుంటే ఆయన నీ మీద శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్లింప చేస్తారు. ఆమెన్. నిజముగా దేవుడిని ఆశ్రయించే వారి ఎడల దేవుడు దయ చూపుతారండి. దయాళుడు. నిజంగా దేవుణ్ణి వెతుకు వారి ఎడల ఆయన కృప చూపించే దేవుడు. మనం దేవుణ్ణి వెతికేవారిగా ఉందామా? ఫైనల్ ఆప్షన్ దేవుడు అవ్వకూడదు. మన మొదటి ఆప్షనే దేవుడు అవ్వాలి. ఆమెన్. చాలామంది ఏంటంటే అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత, అన్ని మార్గాల్లో తిరిగేసిన తర్వాత, అన్ని ఆలోచనలు అయిపోయిన తర్వాత ఒక ఆప్షన్గా దేవుణ్ణి ఎన్నుకుంటారు. కాదండి. దేవుడే మనకి మొదట ఆప్షన్ అవ్వాలి. మొదటగా ఆయనకు మాత్రమే మనం స్థానాన్ని ఇవ్వాలి. మొదటగా ఆయన్ని మాత్రమే మనం ఆశ్రయించే వారిగా ఉండాలండి. తన్ను ఆశ్రయించిన వారి ఎడల దేవుడు దయాళుడు, దయ చూపుతారు. నీ తప్పులు ఒప్పుకొని నువ్వు పాపక్షమాపణ దేవుని ఎదుట అడిగి నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే నీ పట్ల ఆయన దయ చూపే దేవుడు. నువ్వు ఆయన్ని వెతికితే నీ పట్ల ఆయన దయ చూపుతారు. దేవుణ్ణి మనం వెతుకుదాం, దేవుణ్ణి ఆశ్రయిద్దాం. మొట్టమొదటిగా ఆయన చెంతే చేరదాము. దేవుడి కృప మనందరి మీద ఉండునుగాక. దేవుణ్ణి ఆశ్రయించుకుందాము. మనకున్న ప్రతిదీ ఆయనకే అప్పచెప్తాము. దేవుడు అద్భుతమైన కాపుదల కృప మనకు అనుగ్రహించును గాక. మన కుటుంబాలన్నీ దేవుని ఆశ్రయించే కుటుంబాలుగా మారునుగా. దేవుని ఎదికే వారి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండును గాక. దేవుని ఎదికితే ఆయన వెతుకు వారికి ఫలం దయచేసే దేవుడు, విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. ఆయన ఆశ్రయించే వారికి దేవుడు కాపుదలను అనుగ్రహించే దేవుడు. మనం దేవుడు ఉన్నాడని ఆయన వెతికితే ఫలం మనకి లభిస్తుందని నమ్మకంతో ఆయన ఆశ్రయిద్దాము, ఆయన్ని వెతుకుదాము. దేవుడి కృపలో మనందరం కూడా వర్ధిల్లుదాము. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ గొప్పను బట్టి, ఈ ఉదయకాలం మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే మిమ్మల్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే మిమ్మల్ని వెతుకుతారో వారికి దయ చూపే దేవుడు కదా ప్రభా. మేమందరం ఇదిగో మిమ్మల్ని ఆశ్రయించేవారుగా, మిమ్మల్ని ఎదికేవారుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ఈ సమయంలో మొరపెడుతున్న ప్రతి మొరను మీరు ఆలకించి వారికి విడుదలను దయచేయండి అయ్యా. సహాయం చేసే దేవుడు మీరే కదా ప్రభా. మీకు వందనాలు. ఎవరైతే మీ సహాయాన్ని కోరుకుంటున్నారో, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో, మిమ్మల్ని వెతుకుతున్నారో వారికి సహాయాన్ని అందించిన ఫలాన్ని వారికి దయచేయండి ప్రభా. మీకే స్తోత్రములు చెల్లించుకుంటూ దేవా, మీకే స్తుతి, మీకే వందనాలు. బలహీనంగా ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, కాపుదల కృప అనుగ్రహించండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. చదువుతున్న వారికి కాపుదల కృప అనుగ్రహించండి, చదువుల్లో తోడుగా ఉండి మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా బాలు నడవలసిన త్రోవను వారికి నేర్పించము, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోవడానికి మీరు సెలవిస్తున్నారు. ప్రతి బాలుడినైనా దేవస్తోత్రంనైనా మంచి మార్గంలో ఎదుగునట్లు మీరు సహాయం చేయండి. తల్లిదండ్రులు కూడా ఇంకా బిడ్డలను పెంచుకునే నేను జ్ఞానాన్ని తెలివిని కూడా మీరే అనుగ్రహించండి. కాపుదల కృప అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రాలు.
స్కూల్‌కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు వారి రాకపోకలందు మీరు తోడుగా ఉండండి. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చదువుల్లో తోడుగా ఉండండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. కుడికి గాని, ఎడమకు గాని తొట్టెల్లకుండా ఇగో యవ్వన కాలమందు నా కాడి మోయుట నరునికి మేలు. అతని మీద దానిని మోపినవాడు యెహోవయే అని మీరు సెలవిస్తున్నారు. యవ్వన కాలమందు బిడ్డలనైనా మీ మీద ఆధారపడినట్లు మీరు సహాయం చేయండి. మీ కాడి మోయినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. దేవా స్తోత్రం. కాపుదల, కృప, దీర్ఘాయువుని దయచేయండి ప్రభా. సంఘాలన్నిటిని బలపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నెల నిండేంత వరకు కాపుదల, కృప అనుగ్రహించండి. బాలింతలకి, పసిబిడ్డలకినైనా దేవా మీకు స్తోత్రాలు, మీ కాపుదల, కృప అనుగ్రహించండి అయ్యా. ఎవరైతే మీ యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ మీ దేవదూత కావలి ఉంటుంది కదా ప్రభా. ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరే సహాయం చేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు. మా దేశాన్ని, మా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శాంతియుతంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి దేశం మధ్య సమాధానం అనుగ్రహించండి ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు. వ్యవసాయాలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయం ఫలింపులోనికి వచ్చినట్లు మీరు సహాయం చేయండి. ఉద్యోగాలు చేస్తున్న వారికి కాపుదల, కృప అనుగ్రహించండి. చేతి పనులను దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని మీరే జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజులు జరిపించుకుంటున్న బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించినందుకు మీకు స్తోత్రాలయ్యా. మరొక సంవత్సరం మీ దయా కిరీటం ధరింపచేసినందుకు మీకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రాలు. గోలు కట్టుకోవాలని ఆశపడుతున్న వారి పట్ల అద్భుతమైన కృపను ఈ సంవత్సరంలో నేను జరిపించండి. లోన్ విషయంలో మీ కృపను అనుగ్రహించండి. అప్పులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. విదేశాల ప్రయాణాల్లో ఉన్న ప్రయాణాలను జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఉన్న బిడ్డలపై మీ కాపుదల, కృప అనుగ్రహించండి ప్రభా. మీకే స్తోత్రం, స్తోత్రం, వందనాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన దేవా మీకే స్తోత్రాలు. ప్రతి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి అవసరతను తీర్చి అందరికీ సమాధానాన్ని అనుగ్రహించి ఆరోగ్యాన్ని దయచేసి మేలులతో తృప్తిపరచండి అయ్యా. మీకే స్తోత్రాలు. పరిచయం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సేవకులను జ్ఞాపకం చేసుకుని కాపుదల, కృప అనుగ్రహించండి. సంఘాల్లో క్షేమాభివృద్ధి దయచేయండి ప్రభా. సేవకులకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి ప్రయాణాల్లో మీరు తోడుగుండండి. ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.